హాయ్ అండి. మనం గత కొద్ది రోజులుగా యూట్యూబ్ వీడియోస్ లో, టీవీ ఛానల్స్ లో చూస్తున్నాం. ట్రంప్ 50% టారిఫ్ వేసిన తర్వాత కూడా మన జీడిపి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పెరిగింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ చాలా ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ట్రంప్ వేసిన 50% టారిఫ్ మనల్ని ఏమి చేయలేకపోయిందా? ముమ్మాటికి తప్పు. కానీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ చేసిన మాస్టర్ ప్లాన్ చూడండి. ఎప్పుడైతే ట్రంప్ 50% టారిఫ్ వేశాడో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ యాక్టివ్ గా జిఎస్టీ రేట్ కట్స్ ఇచ్చింది. ఇప్పుడు జిఎస్టీ రేట్ కట్స్ ఇవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కారు వాల్యూ 1 lakh అనుకుందాం. ఇప్పుడు జిఎస్టీ రేట్ కట్స్ వల్ల ఒక కారు వాల్యూ 80,000 కి వచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ 80,000 పెట్టి కారు కొన్నాడు. 20,000 సేవ్ అయింది కదా తనకి. ఆ 20,000 ఏం చేస్తాడు? ఇన్వెస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 20,000 కి ఇంకో 10,000, 20,000 యాడ్ చేసుకొని ఇంకో బైక్, రెఫ్రిజిరేటర్ కొన్నాడు అనుకుందాం. అట్లా కొన్నప్పుడు మార్కెట్ లోకి మనీ వచ్చాయి కదా. సో గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా జనం ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకొని ఇంకో వస్తువు కొన్నారు. సో అట్లా కూడా మార్కెట్ లోకి డబ్బులు ఫ్లో అయ్యాయి. ఫ్లో అవ్వలేదు, గవర్నమెంట్ చేసింది. ఎప్పుడైతే జిఎస్టీ రేట్ కట్స్ ఇచ్చిందో గవర్నమెంట్ ప్రతి ఒక్క కంపెనీకి ఈ రేట్ కట్స్ ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాలి అని ఫోర్స్ చేసి జనం దగ్గరికి తీసుకొచ్చింది. సో ఎప్పుడైతే మార్కెట్ లోకి మనీ ఫ్లో అయిందో, జనం వస్తువులు కొనడం మొదలు పెట్టారో, మన జీడిపి పెరిగింది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడైతే ట్రంప్ 50% టారిఫ్ వేశాడో అప్పటి నుంచి మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. చాలా స్టేట్స్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ, జ్యువెలరీ ఇండస్ట్రీ డ్యామేజ్ అయింది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయో అప్పుడు ఏవైతే ఇండియాకి రావాల్సిన మనీ ఉన్నాయో అవి ఆగిపోయాయి. సో అంటే ఇక్కడ డాలర్ నుంచి రూపీ కన్వర్షన్ లేదు. సో ఇక్కడ రూపీ స్ట్రెంత్ తగ్గిపోయింది. దాంతో పాటు ఎప్పుడైతే 50% టారిఫ్ పడిందో ఇన్వెస్టర్స్ కూడా, సో ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇక్కడ బిజినెస్ దెబ్బతినబోతుంది అన్న థాట్ తోటి ఇండియా స్టాక్ మార్కెట్ లో నుంచి రూపీస్ ని తీసి వాటిని డాలర్స్ లో గానీ, యూరోస్ లో గానీ కన్వర్ట్ చేసి యూరోపియన్ మార్కెట్ లేదా అమెరికన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అలా కూడా రూపీ వాల్యూ భారీగా పతనం అయింది. సరే, ఇలా పతనం అవుతుంటే మన ఆర్బీఐ కొన్ని $1 బిలియన్ మార్కెట్ లోకి పంపు చేసింది. సో ఇలా చేసిన తర్వాత ఏమన్నా యూజ్ ఉందా? ఉంది. కానీ వెళ్లేదానికంటే వచ్చేది తక్కువ ఉంది. ఇప్పుడు ఆర్బీఐ కొన్ని $1 మిలియన్ పంప్ చేసింది రూపీని స్ట్రెంథెన్ చేయడానికి. కానీ దానికి ఎక్కువ మొత్తంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో నుంచి గానీ, ఎక్స్పోర్ట్ నిలిపేయడంలో గానీ రూపీ బాగా వీక్ అయింది. సో అందుకని ఆర్బీఐ ఎంత ట్రై చేసినా రూపీ రికార్డ్స్ లో టచ్ అయింది. దాంతో పాటు మనం టీవీ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తున్నాం, రూపీ పతనం అయితే మనకి బెస్ట్ అని. అది ఏ రకంగా బెస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రూపీ రికార్డ్స్ లోకి టచ్ అయితే మనం ఎక్స్పోర్ట్స్ కి బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక $1 కి పెన్ అమ్మాం. ఆ $1 కి పెన్ అమ్మినప్పుడు ఆ డాలర్ కన్వర్షన్ లో రూపీ వాల్యూ పడిపోయింది కదా. ఇప్పుడు పడిపోక ముందు ఒక $1 ఈక్వల్ $80 అనుకుందాం. ఇప్పుడు రూపీ వాల్యూ లో అయినప్పుడు ఒక $1 వాల్యూ $100 అయింది. ఇప్పుడు $1 పెన్ అమ్మింది అమెరికాకి. ఇప్పుడు ఆ $1 ని ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసి $100 వస్తుంది. సో అలాగా ఇండియన్ కంపెనీస్ కి బెనిఫిట్. కానీ ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, లైక్ పెట్రోల్, మొబైల్స్, అయితే మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, వాటి వాల్యూ పెరిగితే ముందు మనం $80 ఇచ్చి డాలర్ తీసుకుంటే ఇప్పుడు $100 ఇచ్చి మనం డాలర్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి లాస్. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ట్రంప్ ఏదైతే అనుకున్నాడో ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఆపేయాలి, కానీ ఇండియా ఆపేయలేదు. సరే, ఇండియా జీడిపిని మనం డ్యామేజ్ చేద్దామని చెప్పి టారిఫ్ వేస్తే ఆ టారిఫ్ ని ఇండియా యొక్క మాస్టర్ ప్లాన్ తో కొట్టిపడేసి, కానీ ఈగోయిస్ట్ అయిన ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు? ఎప్పుడైతే ఇండియా అమెరికా చెప్పిన మాట వినట్లేదో అప్పటి నుంచి ట్రంప్ ఇండియాకి కంప్లీట్ నెగిటివ్ అయిపోయాడు. ఎలా అయ్యాడో చెప్తాను చూడండి. మన ఎనిమీ అయిన పాకిస్తాన్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫైటర్ జెట్స్ అప్గ్రేడేషన్ కోసం అని కొన్ని $బిలియన్స్ పాకిస్తాన్ కి పంపు చేశాడు. దానితో పాటు సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ను పొగిడాడు. దానితో పాటు బంగ్లాదేశ్ లో కూడా అన్సర్టనిటీ ఉంది. బంగ్లాదేశ్ యొక్క న్యూ అండ్ టెంపరీ ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ యూనిస్, ఈ మహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి యుఎస్ యొక్క పప్పెట్. సో మన చుట్టూ ఉన్న నైబర్ కంట్రీస్ ని తన కుప్పెట్లో పెట్టుకున్నాడు. సో అలాగా ఇండియాలోకి ఇన్ఫిల్ట్రేటర్స్ ని పంపిస్తున్నాడు. గత కొద్ది నెలలుగా మనం చూస్తున్నాం, పహల్గామ్ అటాక్ జరిగింది, దాని తర్వాత ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఎప్పుడైతే ఇలా మన కంట్రీలో ఇట్లా అన్సర్టనిటీ వస్తుందో, ఇన్వెస్టర్స్ ఇది ఒక రెడ్ ఫ్లాగ్ అన్నమాట. ఇన్వెస్టర్స్ ఈ రెడ్ ఫ్లాగ్ ని చూసి ఇంకా మన మార్కెట్ లో మనీ తీసుకెళ్తారు, వేరే సేఫ్ కంట్రీస్ లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటారు. కానీ ట్రంప్ ఇలా చేయడానికి కారణం ఏమైంటుంది అనుకుంటున్నారు? ఇండియాలో అన్సర్టనిటీని పెంచాలి. మన ఇంటెలిజెన్స్ 99 టైమ్స్ సక్సెస్ అయినా, 1 టైం ఫెయిల్ అయినా, ఆ ఫెయిల్ చేసిన డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్, ఆ పహల్గామ్ అటాక్ వల్ల ప్రజలలో ఒక తెలియని వ్యతిరేకత వస్తుంది. ఏం జరుగుతుంది? మన రూపీ భారీగా పతనం అవుతుంది. దేశంలో ఇన్ని ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ఒక అన్సర్టనిటీ వస్తుంది. సో ఇలా అన్సర్టనిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీకి లెస్ ఛాన్సెస్ ఉంటాయి. అన్సర్టనిటీ క్రియేట్ చేయడమే డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడైతే ట్రంప్ ఇలా అన్సర్టనిటీ క్రియేట్ చేశాడు, మన నైబర్ కంట్రీస్, మన కంట్రీలో ఇన్ఫిల్ట్రేటర్స్ చేసింది. ఇప్పుడు మోడీ దిగిపోతే ట్రంప్ కు వచ్చే లాభం ఏంటో చూద్దాం. మోడీ దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ వస్తుంది. మనకు తెలుసు కాంగ్రెస్ ఒక యుఎస్ పప్పెట్ అని. ఇది యుఎస్ యొక్క డీప్ స్టేట్ ఒక ప్లాన్. ధన్యవాదాలు.